మనకి ఇది అవసరంలే. మనమేంటి, కార్లు డబ్బులున్న వాళ్ళకేనండి, మనలాంటి వాళ్ళు తిరిగితే కాదు. దాని మీద ఏమని రాసింది, డబ్బున్నోడే వాడాలి. డబ్బు సంపాదించాలి మనం ఫస్ట్. డబ్బు ఎవరి దగ్గర ఉంది, సంపాదించేవాళ్ళు డబ్బున్నోళ్ళు అయ్యారండి. ఎస్ఆర్ నో. మనము సంపాదిస్తే ఏమవుతాం, డబ్బున్నోళ్ళే అవుతాం. మనం పెట్టుకునే డ్రీమ్ స్ట్రాంగ్ ఉండాలి. ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే కూర్చున్నారో, మీరు ఎలా వచ్చారో, ఎందుకు వచ్చారు, ఏం చెప్తే వచ్చారో నాకైతే తెలియదు. బట్ ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్కి అయితే మీకు పరిచయం చేస్తున్నారు ఇక్కడ. ఒక వండర్ఫుల్ అండి. స్టార్టింగ్ బలవంతంగానే వస్తామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక రాజు ఉన్నాడు. రాజు గారికి ఒక అందమైన కూతురు ఉంది. ఆ కూతురికి పెళ్లి చేయాలని చెప్పేసి రాజ్యం అంతా దండోరేయించాడు. ఏమేమి దండోరేయించారంటే, నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఎవరైనా మీలో ఒక వీరుడు కానీ, ధీరుడు కానీ, సూర్యుడు కానీ ఎవరైనా ఉంటే రండి, నా కూతురి నుంచి పెళ్లి చేస్తానంటే తండోరు వేసిన 1 అవర్ చూస్తే ఇంటి దగ్గర జనాలు బీభత్సంగా వచ్చేసారు. ఎవరో వీరులు, ధీరులు, సూర్యులు. ఎస్ఆనో. రాజుగారికి ఎంతమంది కూతుళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఉన్నారండి? రాజుగారికి పిచ్చెక్కేసింది. ఏం చేద్దామని చెప్పి ఒక ప్లాన్ చేసుకున్నాడు. సరే రండి వీరులు అని చెప్పి అందరిని ఒక దగ్గర తీసుకుని వెళ్ళాడు. ఒక చెరువు చుట్టూ నిలబెట్టాడండి. ఆ చెరువులో ఏం చెప్పాడంటే, ఇక్కడి నుండి ఆ చివరికి ఆ ఒడ్డుకి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళకి నా కూతురినిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడండి. అందరూ కూడా యా యా అంటున్నారండి. బట్ వన్ కండిషన్, ఆ చెరువులో ముసళ్ళు ఉన్నాయని చెప్పాడంట. ఏమున్నాయండి? ముసలి ఉన్నాయి చాలా. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. దేనికి చూస్తున్నారు తెలిసి, ఎవరు వచ్చి దూకుతారా అని చూస్తున్నారు. ఈ వీరులు, ధీరులు, సూర్యులు ఏమైపోయారంటే ఆడియన్స్ అయిపోయారు. ఎవరు వస్తారు చూస్తే ఒకటి మాత్రం బుడుక్కు మునిగాడంటే టగటగటగటగట కొట్టేసుకుని ఆ ఒడ్డుకి వెళ్ళిపోయాడు. అందరూ కూడా ఎక్సలెంట్, సూపర్, ఫెంటాస్టిక్ అని చెప్పి భుజం మీద ఎక్కించుకొని ఆ వ్యక్తి పొగుడుతుంటే ఆ వ్యక్తి మాత్రం అటు ఇటు చూస్తున్నాడు. ఇక్కడ పొగుడితే అక్కడ చూస్తున్నారు. ఏంటి సార్ అంటే, ఇంతకు నన్ను తోసింది ఎవడరా అని అడుగుతున్నాడంట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బలవంతంగా నీటిలో పడ్డాడు, చెరువులో పడ్డాడు, సక్సెస్ అయ్యాడు. బలవంతంగా వచ్చి మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు కూడా 100% సక్సెస్ అవుతారు. 100% సక్సెస్ అవుతారండి.